Good morning, students. So in today's class we are going to learn about isomerism, the second type of structural isomerism, that is position isomerism. Okay, and along with that we also see some examples of ring chain isomerism also. So in today's class I am going to discuss about position isomerism and ring chain isomerism and some examples also. Okay, in your CBSE syllabus or in NCERT or in normal 11th class AP intermediate, you don't have much about ring chain isomerism. రింగ్ చైన్ ఐసోమెరిజం గురించి ఎక్కువ కాన్సెప్ట్లో లేదు, జస్ట్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ అనేవి చదివితే సరిపోతుంది అనమాట. ఓకే, ఇట్స్ అ వెరీ స్మాల్ టాపిక్, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో లెట్ us గోయింగ్ టు ద టాపిక్ ఆఫ్ పొజిషన్ ఐసోమెరిజం. సో పొజిషన్ ఐసోమెరిజం అంటే ఏంటంటే ద ఐసోమర్స్ విచ్ అరైజ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ పొజిషన్లో కానీ లేకపోతే డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్ పొజిషన్స్లో కానీ ఇఫ్ యూ ఫైండ్ అ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్. ఓకేనా, సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి? సైడ్ చైన్స్ పొజిషన్లో లేకపోతే ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ వాటి పొజిషన్లో ఏమైనా తేడా వచ్చినప్పుడు, ఓకేనా, పొజిషన్ చేంజ్ అయినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సచ్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? పొజిషన్ ఐసోమర్స్. దట్స్ వై డెఫినేషన్ ఈజ్ వాట్? ద ఐసోమర్స్ విచ్ అరైజ్ డ్యూ టు ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ డబుల్ ఆర్ ట్రిపుల్ బాండ్స్. ఓకేనా, ఇన్ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్. సచ్ కైండ్ ఆఫ్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? పొజిషన్ ఐసోమర్స్. అండ్ that type of isomerism is called as position isomerism. Okay, like let us see the examples. Suppose butene ఉందనుకోండి, బ్యూటీన్ ఫార్ములా మీకు అందరికీ గుర్తుంది కదా. ఇట్ ఈస్ అన్ ఆల్కీన్ విత్ 4 కార్బన్ ఆటమ్స్, అంటే C4H8 అనమాట. ఓకేనా, C4H8. So you can write isomers of butene as, see here, 4 carbons in straight chain, double bond I am keeping in between first and second carbon. ఓకేనా, డబుల్ బాండ్ నుంచే నెంబరింగ్ ఇవ్వాలి మనం, అది కూడా మీకు ఐడియా ఉంది కదా. సో ఇక్కడ మీకు హైడ్రోజన్స్ వచ్చేసి ఇక్కడైతే ఒకటే వస్తుంది, ఇక్కడ 2 వస్తాయి. టెట్రా వ్యాలెన్సీ షుడ్ సాటిస్ఫై. ఓకే, సో ఇప్పుడు దీనికి నేమింగ్ ఏమొస్తుంది? but1ene అని వస్తుంది, ఎందుకంటే డబుల్ బాండ్ ఈజ్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్. అండ్ ఆల్సో యూ విల్ గివ్ ద నంబరింగ్ ఫ్రమ్ ద ఎండ్ వేర్ డబుల్ బాండ్ ఈజ్ ప్రెసెంట్, కాబట్టి but1ene. సో ఇప్పుడు డబుల్ బాండ్ నేను పొజిషన్ ఇక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేశాను అనుకోండి, యూ విల్ గెట్ అనదర్ సబ్స్టెన్స్, అనదర్ కాంపౌండ్ యూ విల్ గెట్. ఓకేనా, దట్ మీన్స్ ఐఎమ్ కీపింగ్ ద డబుల్ బాండ్ ఇన్ బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ కార్బన్స్. ఓకే, సో దెన్ ఇట్ విల్ బికమ్ వాట్? but2ene అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఓకే, సో హియర్ ఆల్సో 4 కార్బన్స్ అండ్ 8 హైడ్రోజన్స్. సి హియర్ 3 + 3 6 + 2 8. ఇక్కడ కూడా 2 + 1 3 + 2 5 5 + 3 8. ఇది కూడా C4H8, ఇది కూడా C4H8. ఓకే, so but2ene because the second double bond is in between second and third carbon. That means here you are observing the change in position of double bond. So that's why they are called as what? Position isomers. So position isomers are also one of the structural isomers only. So you have to remember that point. Okay, so but1ene, but2ene, అలాగే pent1ene, pent2ene, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, సేమ్ ఇలాంటిదే. సెకండ్ ఎగ్జాంపుల్, pent1ine అండ్ pent2ine. యూ కెన్ టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ పొజిషన్ ఐసోమర్స్. చూడండి, ఇక్కడ పెంట్ అంటే యూ హ్యావ్ 5 కార్బన్ ఆటమ్స్. ఓకేనా, సో 1ine అంటే ఫస్ట్ కార్బన్కే ట్రిపుల్ బాండ్ ఉంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయంటే ఫర్ దిస్ కార్బన్ ఓన్లీ 1 H విల్ బి దర్. అండ్ సెకండ్ కార్బన్కి ఇటుపక్క 3 బాండ్స్, ఇటుపక్క 1 బాండ్. సో ఈ కార్బన్కి ఇంకా హెచ్ఎస్ అసలు ఉండవు అనమాట, హైడ్రోజన్స్ ఉండవు. అలాగే
ఈ కార్బన్కి CH2, ఇక్కడ కూడా CH2 CH3. ఐన్స్కి జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n -2 కదా. ఇప్పుడు C5H8 అవుతుంది, C5H2n -2 కాబట్టి H8. చూడండి, చెక్ చేయండి. 5 కార్బన్స్, 1 2 3 4 5 కార్బన్స్. హైడ్రోజన్స్ 3 + 2 5, 5 + 3 8, C5H8. సో ఇది ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి దిస్ విల్ బి పెంట్ 1 ఐన్. ఓకేనా, దిస్ ఈజ్ పెంట్ 1 ఐన్. అలాగే సెకండ్ కార్బన్కి థర్డ్ కార్బన్కి మధ్యలో మనం ట్రిపుల్ బాండ్ పెట్టామనుకోండి. ఓకేనా, సో ఇలాగా అప్పుడు ఇది పెంట్ 2 ఐన్ అవుతుంది. ఓకేనా, సో ఈ కార్బన్కి ఆల్రెడీ 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. ఈ కార్బన్కి ఇటు కూడా 1 2 3 4 బాండ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనం H2 పెట్టుకోవాలి. సో ఇది కూడా C5H8. బట్ నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ వాట్? నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ పెంట్ 2 ఐన్. You call the name of this compound as what? Here I am writing because down space if you cannot able to cover. This is pent 2 ion. Okay, na pent 2 ion. Okay, so please note down. Position isomers anamata ivi. So inka examples manam chuste see this 1 chloropropane, 1 chloropropane. అలాగే 2 chloropropan కూడా పొజిషన్ ఐసోమర్స్ అవుతాయి అన్నమాట. బికాస్ పొజిషన్ ఆఫ్ దిస్ సబ్స్టిట్యూయెంట్, క్లోరో సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ అనేది చేంజ్ అయింది కాబట్టి సో దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాట్? పొజిషన్ ఐసోమర్స్. సో ఇప్పుడు మీరు స్ట్రక్చర్ చూసుకుంటే ప్రోపేన్ అంటే 3 కార్బన్స్, 1 2 3 కార్బన్స్. సో ఫస్ట్ కార్బన్కి క్లోరో ఉంటుంది, అంటే మనం ఎటు నుంచి అయితే సబ్స్టిట్యూయెంట్ ఉందో అటు నుంచే నంబరింగ్ ఇచ్చుకుంటాం. సో దిస్ విల్ బికమ్ వాట్? 1 chloropropan. Okay, so remaining all hydrogens you have to keep. CH2, CH2, CH3. This is called as what? 1 chloropropane. Okay, now 1 chloropropane. అలాగే 2 chloropropane అంటే మనం పొజిషన్ ఆఫ్ ద సబ్స్టిట్యూయెంట్ని మాత్రమే చేంజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో 2 chloropropane అంటే సెకండ్ కార్బన్కి క్లోరిన్ అటాచ్ చేస్తాం. రిమైనింగ్ ఆల్ హైడ్రోజన్స్ యాజ్ ఇట్ ఈజ్ యూ విల్ కీప్. ఓకే, సో 1 chloropropaneలో మనకి 1 2 3 కార్బన్స్. సో C3, 3 + 2 5, 5 + 2 7, 7 హైడ్రోజన్స్ అండ్ 1 క్లోరిన్. ఓకేనా, క్లోరోప్రోపేన్. ఓకే, ప్రొపేన్ అంటే C3H8, ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్తో రిప్లేస్ అయింది కాబట్టి యూ కాల్ దిస్ యాజ్ క్లోరోప్రోపేన్. సో ఇది ఫస్ట్ కార్బన్కే క్లోరిన్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి యూ కాల్ దిస్ యాజ్ 1 chloropropan. నౌ హియర్ యువర్ chlorine is attached to the second carbon atom. So this will become 2 chloropropane. Okay, now this will become 2 chloropropane. దీనికి కూడా మీకు ఫార్ములా C3H7Cl వస్తుంది. ఓకేనా, యుల్ గెట్ ద ఫార్ములా యాజ్ C3H7Cl. అలాగే మీరు ఏ ఎగ్జాంపుల్కైనా తీసుకోవచ్చు. లైక్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 1 nitropropane ఆర్ 1 nitrobutane. మీ ఇష్టం, ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకున్నా పర్వాలేదు. అలాగే 2 nitrobutane. ఓకేనా, 1 nitrobutane, 2 nitrobutane. So you can take any such kind of examples where you are changing the position of the substituent అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 1 nitrobutaneకి మనం 4 కార్బన్స్, బ్యూటేన్లో 4 కార్బన్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. సో టు ద ఫస్ట్ కార్బన్ NO2 ఈజ్ అటాచ్డ్, 1 హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై 1 NO2. సో ఇది వచ్చేసి మీకు 1 నైట్రోబ్యూటేన్ అవుతుంది. ఓకే, అలాగే 2 నైట్రోబ్యూటేన్ అనేసరికి సెకండ్ కార్బన్కి NO2 అటాచ్ చేయాలి. దిస్ విల్ బికమ్ 2 నైట్రోబ్యూటేన్. ఓకే, సో అలాగే మీరు ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే లైక్ యూ కెన్ టేక్ పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మన సబ్స్టిట్యూయెంట్స్ మాత్రమే నేను చెప్పాను.
బట్ పొజిషన్ ఆఫ్ డబుల్ బాండ్ అండ్ ట్రిపుల్ బాండ్ ఫస్ట్ మనం చూసిన ఎగ్జాంపుల్స్లో బ్యూట్ 1 ఇన్ బ్యూట్ 2 ఇన్ ఓకేనా, పెంట్ 1 ఐన్ పెంట్ 2 ఐన్. సో అందులో పొజిషన్స్ ఆఫ్ డబుల్ బాండ్స్ అండ్ ట్రిపుల్ బాండ్స్ మీకు డిఫరెన్స్ కనిపించింది. సో సచ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ యూ విల్ ఫైండ్ ద చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ వాట్ సబ్స్టిట్యూయెంట్ ఆర్ చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ double or triple bond, you call them as what position isomers. ఓకేనా. సో ఇక్కడ మీరు ప్రొపేన్ 1 ఓల్ ప్రొపేన్ 2 ఓల్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, ప్రొపేన్ 1 ఓల్ అలాగే ప్రొపేన్ 2 ఓల్ యూ కెన్ టేక్ దోస్ ఎగ్జాంపుల్స్. సో ప్రొపేన్ 1 ఓల్ అంటే 3 కార్బన్స్ కదా, ప్రోప్ అంటే 3 కార్బన్స్, ఫస్ట్ కార్బన్కే OH అటాచ్ అయ్యి ఉంటే యూ కాల్ ఇట్ యాజ్ ప్రొపెన్ 1 ఓల్. అలాగే ఇక్కడ ప్రొపెన్ 2 ఓల్ అంటే 3 కార్బన్స్ యాజ్ ఇట్ ఈస్ అండ్ OH అటాచ్డ్ టు ద సెకండ్ కార్బన్. దెన్ దీస్ 2 పొజిషన్ చేంజ్ అయింది, ఇక్కడ OH పొజిషన్ ఫంక్షనల్ గ్రూప్ పొజిషన్ ఈజ్ బీయింగ్ చేంజ్డ్, బట్ ద రిమైనింగ్ ఆల్ కార్బన్స్, హైడ్రోజన్స్, ఆక్సిజన్స్ ఆల్ ఆర్ సేమ్, ద నంబర్ ఈజ్ సేమ్, బట్ ఓన్లీ ద చేంజ్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ or change in the position of substituent. Okay na. So such kind of isomers are called as what? Position isomers. So ikkada note, very important note point okati chudandi, aldehydes, carboxylic acids and cyanides ee 3 functional groups unna compounds ఏవి కూడా పొజిషన్ ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేయవు. ఓకేనా, పొజిషన్ ఐసోమరిజం ఉండదన్నమాట. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఆల్డిహైడ్స్, carboxylic acids and cyanides, they do not exhibit position isomerism. Okay, so next వచ్చేసి మనం position isomers of benzene and its derivatives చూద్దాం. ఓకే, సో ఇక్కడ సపోజ్ డైక్లోరోబెంజీన్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 1 డైక్లోరోబెంజీన్ ఉందనుకోండి, అంటే 2 హైడ్రోజన్స్ బదులు 2 క్లోరిన్స్తో రీప్లేస్ అయిందనమాట డైక్లోరోబెంజీన్. ఓకే, అంటే మనం బెంజీన్ స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ ఏబుల్ టు సీ ఇఫ్ ఐ డ్రా హియర్. ఓకే, సో ఇది బెంజీన్ స్ట్రక్చర్, ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ విల్ బి దేర్. ఓకే, డైక్లోరో అన్నప్పుడు మనం ఒక క్లోరిన్ ఇక్కడ పెట్టచ్చు, ఒక క్లోరిన్ ఇక్కడ పెట్టచ్చు. ఓకేనా, సో అలాంటప్పుడు ఇది ఒక స్ట్రక్చర్ అవుతుంది. అలాగే మనం పొజిషన్ మార్చచ్చు కదా, క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ పొజిషన్, ఒక క్లోరిన్ ఇక్కడే ఉంచి ఇంకొక క్లోరిన్ని ఇక్కడ రాసుకుంటాం. అలాగే థర్డ్ స్ట్రక్చర్ వచ్చేసి, ఓకేనా, థర్డ్ స్ట్రక్చర్ వచ్చేసి ఒక క్లోరిన్ ఇక్కడే పెట్టుకుందాం, ఒక క్లోరిన్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పెట్టుకుందాం. ఓకే, సో యు ఆర్ గెటింగ్ 3 టైప్స్ ఆఫ్ ఐసోమర్స్. అలాగే మీరు ఇక్కడ నుంచి పొజిషన్ ఇటు నుంచి ఇంటర్చేంజ్ చేసినా కూడా ఆ పొజిషన్ నంబరింగ్ అనేది సేమే ఉంటుంది. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇచ్చాను అనుకోండి నంబరింగ్, ఇమీడియట్లీ నెక్స్ట్ సబ్స్టిట్యూయెంట్ ఎటువైపు ఉందో అటువైపు నుంచి నేను నంబరింగ్ కంటిన్యూ చేయాలి. కాబట్టి సెకండ్ పొజిషన్ ఐ షుడ్ గివ్ దిస్, దెన్ 3, 4, 5, 6 ఇదైతే ఇది 1,2 డైక్లోరోబెంజీన్. ఓకేనా, సో ఇప్పుడు మన ఫస్ట్ స్ట్రక్చర్ని ఇక్కడ ఏ అనుకుందాం, సెకండ్ స్ట్రక్చర్ బి అనుకుందాం, థర్డ్ స్ట్రక్చర్ ఇది సి అనుకుందాం. సో ఫస్ట్ స్ట్రక్చర్కి నేమ్ వచ్చేసి 1,2 డైక్లోరోబెంజీన్, 1,2 డైక్లోరోబెంజీన్. సో దీన్నే మనం ఆర్థో డైక్లోరోబెంజీన్ అని కూడా రాయొచ్చు. మీకు గుర్తుంది కదా ఆర్థో మెటాపారా. సో ఆర్థో డైక్లోరోబెంజీన్. ఓకేనా, ఆర్థో డైక్లోరోబెంజీన్, దీన్నే 1,2 డైక్లోరోబెంజీన్ అని కూడా రాయొచ్చు. అలాగే సెకండ్ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి, యు ఆర్ జస్ట్ ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ సబ్స్టిట్యూయెంట్, క్లోరిన్ సబ్స్టిట్యూయెంట్ పొజిషన్ని మాత్రమే మీరు ఇంటర్చేంజ్ చేస్తున్నారు. ఓకేనా, సో సెకండ్ స్ట్రక్చర్కి మీరు ఇక్కడి నుంచే నంబరింగ్ ఇచ్చారనుకోండి, యూ షుడ్ ప్రొసీడ్ ఇన్ ద డైరెక్షన్ వేర్ యూ షుడ్ గివ్ లోయెస్ట్ పాసిబుల్ నంబర్ ఫర్ ద సబ్స్టిట్యూయెంట్. కాబట్టి యూ హ్యావ్ టు ప్రొసీడ్ ఇన్ దిస్ డైరెక్షన్ ఓన్లీ. Then for the structure B, the name of this compound is 1,3 డైక్లోరోబెంజీన్
benzene, which in other words you call it as meta dichlorobenzene. ఆర్థో మెటా పారా మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఓకే, వీ హ్యావ్ స్టడీడ్ దిస్ ఇన్ కెమికల్ బాండింగ్ చాప్టర్. ఓకే, సో అలాగే మీకు ఈ సి స్ట్రక్చర్లో ఉందనుకోండి 1 2 3 4 5 6. సో క్లోరిన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? 1,4 డైక్లోరో ఉంటుంది. 1,4 డైక్లోరోబెంజీన్, 1,4 డైక్లోరోబెంజీన్. సో ఇది పారాడైక్లోరోబెంజీన్ అనమాట. పారాడైక్లోరోబెంజీన్. ఓకే, సో ఇలా మీరు పొజిషన్ ఆఫ్ సబ్స్టిట్యూయెంట్స్ని బెంజీన్ రింగ్లో కూడా సబ్స్టిట్యూయెంట్స్ పొజిషన్స్ చేంజ్ చేసి మీరు ఐసోమర్స్ అనేవి రాయొచ్చు. సో ఎప్పుడు కూడా బెంజీన్ డెరివేటివ్స్కి ఆర్థో మెటా పారా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? పొజిషన్ ఐసోమర్స్. ఓకేనా? ఆర్థో మెటా పారా ఆర్ కాల్డ్ యాజ్ పొజిషన్ ఐసోమర్స్. సో మీరు దీనిలాగే జైలీన్ కూడా ఆర్థోజైలిన్, మెటాజైలిన్, పారాజైలిన్. ఓకేనా? ఆర్థో మెటా పారా జైలిన్ పొజిషన్స్లో కూడా రాయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి జైలిన్ సెకండ్ ఎగ్జాంపుల్, అంటే బెంజిన్ డెరివేటివ్స్లో సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ జైలిన్. వాట్ ఈజ్ మెంట్ బై జైలిన్? ఓకే, చూడండి జైలిన్ అంటే 2 మిథైల్ గ్రూప్స్ అటాచ్ అయ్యి ఉంటే, ఓకేనా, ఇక్కడ ఒక మిథైల్ గ్రూప్, ఆర్థో పొజిషన్లో ఇంకొక మిథైల్ గ్రూప్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్థోజైలిన్. ఓకే, అంటే 1,2 డైమిథైల్ బెంజీన్, ఆర్థోజైలిన్. ఓకే, సో అలాగే మనకి డబల్ బాండ్ పొజిషన్స్ యాజ్టీస్గా ఉంచాం. CH3 పొజిషన్ ఒక్కటే మారుస్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో హియర్ ఐఎమ్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఓన్లీ సబ్స్టిట్యూయెంట్. ఓకే, బెంజిన్ సబ్స్టిట్యూయెంట్స్ పొజిషన్స్ మారుస్తున్నాను. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఓజైలిన్, ఆర్థోజైలిన్. O stands for ortho, and here this is named as meta, M-xylene, metaxylene. అలాగే 1,4 పొజిషన్లో ఉంటే పారా, P-xylene. ఓకే, సో దీనికే మీకు ఐయుపాక్ నేమింగ్ ఎలా రాయాలి? ఐయుపాక్ నేమింగ్ 1,2 డైమిథైల్ బెంజీన్ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఆర్థోజైలిన్. 1,2 dimethyl benzene is also called as what? Orthoxylene. అలాగే 1,3 dimethyl benzene is called as metaxylene. ఓకే, అలాగే 1,4 dimethyl benzene is called as what? Paraxylene. So benzene and its derivatives, especially ortho meta para derivatives, are called as what? Position isomers of derivatives of benzene. Okay, so this is about position isomers and some examples. Now let us learn about ring chain isomers, some examples. So ring chain isomerism, this type of isomerism is due to the different modes of linking of carbon atoms. అంటే మనం ఒకే ఫార్ములాని స్ట్రైట్ స్ట్రక్చర్ లాగా కూడా రాయొచ్చు, రింగ్ స్ట్రక్చర్ లాగా కూడా రాయొచ్చు. ఓకేనా? ఒకే ఫార్ములాతో మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. లైక్ ఇఫ్ యూ గో విత్ ద ఎగ్జాంపుల్స్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. సో మనకి ఫస్ట్ లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ C3H6. ఓకేనా? C3H6 తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ ఆఫ్ C3H6. సో ఇది ప్రొపీన్, మీకు తెలుసు కదా, 3 కార్బన్స్ 6 హైడ్రోజన్స్, CnH2n ఫార్ములాలో ఉంది. ఓకే, సో ఇది ప్రొపీన్ ఆల్కీన్. ఓకేనా? దిస్ ఈజ్ వాట్? ప్రొపీన్. దిస్ ఈజ్ అన్ ఆల్కీన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆల్కీన్ ఈన్ అంటే వీ హ్యావ్ టు కీప్ ఆన్ డబుల్ బాండ్. సో ఒక స్ట్రక్చర్ డ్రా చేసేటప్పుడు ఐఎమ్ కీపింగ్ ద డబుల్ బాండ్ ఇన్ బిట్వీన్ ఫస్ట్ అండ్ సెకండ్ కార్బన్ ఆటమ్స్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ప్రొపీన్ స్ట్రక్చర్. The remaining all hydrogens you will be keeping according to the tetravalency satisfied by carbon atom. Okay, so like this is the structure of propene. Okay, so ఇప్పుడు ఇది straight chain structure.
ఓకేనా, స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. దీన్నే మనం ఒక రింగ్ స్ట్రక్చర్ కూడా డ్రా చేయొచ్చు. ఓకేనా, ఎలా డ్రా చేస్తాం? ఒక రింగ్ స్ట్రక్చర్ సైక్లోప్రోపేన్కి కూడా 3 కార్బన్స్ 6 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా, ఇంటర్సెక్షన్ రీజియన్స్లో కార్బన్స్ ఉంటాయి. ఓకే, ఇటుపక్క 2 బాండ్స్. సపోజ్ ఈ కార్బన్ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఫార్మింగ్ 1 బాండ్ దిస్ సైడ్, 1 బాండ్ దిస్ సైడ్. సో రిమైనింగ్ 2 బాండ్స్ ఆర్ టు బి సాటిస్ఫైడ్ విత్ హైడ్రోజన్స్. సో మీరు ప్రతి వర్టెక్స్ దగ్గర CH2 పెట్టుకుంటారు. సో ఇట్ విల్ బీ హ్యావింగ్ ద సేమ్ ఫార్ములా యాజ్ దట్ ఆఫ్ వాట్ C3H6, హూస్ ఫార్ములా విచ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొపీన్స్ ఫార్ములా ఓన్లీ. ఓకే, అంటే ఇక్కడ మనం రాసుకోవాల్సింది పాయింట్ ఏంటంటే ఆల్కీన్స్ అండ్ సైక్లోఆల్కేన్స్. ఆల్కీన్స్ ఆర్ ఐసోమరిక్ విత్ cycloalkanes. ఓకేనా, ఆల్కీన్స్ ఆర్ ఐసోమరిక్ విత్ cycloalkanes. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏదైనా చూసుకోవచ్చు, ఎలాంటి ఎగ్జాంపుల్నైనా చూసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ 1 అని తీసుకుంటే, సపోజ్ C4H8 మీరు అబ్జర్వ్ చేయండి. C4H8 అంటే బ్యూటీన్. ఓకేనా, బ్యూటీన్ స్ట్రక్చర్. ఓకే, సో బ్యూటీన్ స్ట్రక్చర్ నార్మల్గా మనం స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ డ్రా చేసుకుంటే ఒక డబుల్ బాండ్ పెట్టాలి. ఇన్ బిట్వీన్ ఎనీ 2 కార్బన్ ఐటమ్స్ యూ కెన్ కీప్. ఓకే, నేను ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్కి మధ్యలో పెట్టేస్తున్నా ఫర్ మై కన్వీనియన్స్. సో దిస్ ఈజ్ యువర్ బ్యూటీన్ స్ట్రక్చర్. ఓకే, సో అంటే దీంట్లో ఎన్ని హైడ్రోజన్స్ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయంటే 2 హైడ్రోజన్స్, 1 2 3 ఉన్నాయంటే యూ హ్యావ్ టు అటాచ్ 1 హైడ్రోజన్ ఓన్లీ. ఫర్ దిస్ here one. So you have to attach 2 hydrogens for this, and for this 3 hydrogens. Okay na? So this is the formula for butene. So ఇదే బ్యూటీన్ ఫార్ములాతో మనం ఒక చైన్ రింగ్ స్ట్రక్చర్ కూడా డ్రా చేసుకోవచ్చు కదా. సైక్లోబ్యూటేన్. See what I wrote here, alkenes are isomeric with cycloalkanes. సో దీనికి కూడా మీకు ఫార్ములా సేమే వస్తుంది అనమాట, ఎందుకంటే మీకు వర్టిసెస్ దగ్గర CH2లు ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ సైక్లోబ్యూటేన్. ఓకే, దిస్ ఇస్ బ్యూటీన్. సో బ్యూటీన్, సైక్లోబ్యూటేన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ హ్యావింగ్ ద జనరల్ సేమ్ ఫార్ములా వాట్? C4H8. ఓకేనా? ఓకే, సో లైక్ దిస్ based on ring structure as well as chain structure, both can be written for alkenes and cycloalkanes. ఓకే, అలాగే ఆల్కైన్స్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు దీన్ని మీరు ఇంకొక ఐసోమర్ కూడా రాయొచ్చు యాక్చువల్గా చెప్పాల్సి వస్తే. బ్యూటీన్ యూ కెన్ ఆల్సో రైట్ ఇట్ లైక్ 2-methyl cyclopropane. ఓకేనా, దీనికి కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, C4H8 ఉంటుంది. ఓకేనా, చూడండి ఇక్కడ మీరు ఒక మిథైల్ గ్రూప్ని, ఒక మిథైల్ సబ్స్టిట్యూయెంట్ని సెపరేట్ చేసి రాశారు. దెన్ యుల్ గెట్ ద సేమ్ ఫార్ములా కదా. కండెన్స్డ్ ఫార్ములా C4H8 ఉంటుంది, కానీ స్ట్రక్చర్స్ అనేవి డిఫరెంట్ స్ట్రక్చర్స్ మనం డ్రా చేస్తున్నాం. ఒకటి స్ట్రక్చర్ A, బ్యూట్1ఈన్, బ్యూట్2ఈన్ కూడా రాసుకోవచ్చు మీరు. పొజిషన్ ఐసోమర్స్ కూడా కలుస్తాయి, కానీ మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఒక రింగ్, ఒక చైన్ స్ట్రక్చర్, రెండు ఒకే ఫార్ములాతో వచ్చేలాగా రాసుకుంటున్నాం. కాబట్టి యూ కెన్ రైట్ వన్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ యాజ్ నార్మల్ బ్యూటీన్, బ్యూట్1ఈన్, అండ్ దాన్నే రింగ్ స్ట్రక్చర్లో డ్రా చేసేటప్పుడు సైక్లోబ్యూటేన్ అవుతుంది. దాన్ని మనం ఒక మిథైల్ గ్రూప్ సెపరేట్ చేసి కూడా రాసుకోవచ్చు, కాబట్టి 2-methyl cyclopropane కూడా అవుతుంది. ఓకే, సో బ్యూటీన్కి C4H8కి మీకు ఒక చైన్ 2 రింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా, ఒక చైన్ స్ట్రక్చర్ 2 రింగ్ స్ట్రక్చర్స్. ఒకటే కాదు, యాక్చువల్గా 2 చైన్ స్ట్రక్చర్స్ కూడా రావచ్చు, బికాజ్ యూ కెన్ రైట్ పొజిషన్ ఐసోమర్స్ ఆల్సో ఫర్ దెమ్. ఓకేనా, సో పొజిషన్ ఐసోమర్స్ని జనరల్గా అప్పుడు రింగ్ డ్రా చేయకూడదు. జనరల్గా మనం చెక్ చేసేది ఏంటంటే ఒక రింగ్, ఒక చైన్, 2 సేమ్ మాలిక్యులర్ ఫార్ములాతో ఉంటే దే ఆర్ రింగ్ చైన్ ఐసోమర్స్. ఓకేనా, సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కరెక్ట్గా నోట్ చేసుకోవాలి మీరు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హెక్సీన్.
హెక్సీన్ అంటే ఏంటి, జనరల్ ఫార్ములా చెప్పండి. హెక్స్ అంటే రూట్ వర్డ్ 6, C6H12. మనకి ఈన్స్కి జనరల్ ఫార్ములా ఏంటి ఉంటుంది, CnH2n, కాబట్టి C6H12 అవుతుంది హెక్సీన్. సో హెక్సీన్ ఈజ్ ఐసోమెరిక్ విత్, ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను, ఆల్కీన్స్ ఆర్ ఐసోమెరిక్ విత్ సైక్లో ఆల్కేన్స్, కాబట్టి హెక్సీన్ ఈజ్ ఐసోమెరిక్ విత్ సైక్లో, ఓకేనా, బ్యూటీన్ సైక్లోబ్యూటేన్, అలాగే హెక్సీన్ సైక్లోహెక్సేన్, ఓకేనా, హెక్సీన్ అండ్ సైక్లోహెక్సేన్. సో దీనికి హెక్సీన్ స్ట్రక్చర్ డ్రా చేసుకున్నాం అనుకోండి, ఓకే, మనం దానికి ఎలా రాయొచ్చు చూద్దాం. సైక్లోహెక్సేన్ రాయొచ్చు, 2-మిథైల్ సైక్లోపెంటేన్ కూడా రాయొచ్చు, ఓకేనా. ఒక మిథైల్ గ్రూప్ని ఎప్పుడు కూడా సెపరేట్ చేసుకుని రాసుకుంటే మీకు ఇంకొక ఐసోమర్ కూడా వస్తుంది, ఓకేనా. సో యూ కెన్ రైట్ ఇట్ లైక్ 2-మిథైల్ సైక్లోపెంటేన్ ఆల్సో, అంతేనా. ఒకసారి స్ట్రక్చర్స్ డ్రా చేసుకుని చెక్ చేసుకుందాం. సో హెక్సీన్ స్ట్రక్చర్ వచ్చేసి 2 కార్బన్స్కి మధ్యలో డబుల్ బాండ్ పెట్టేస్తున్నాను. 6 కార్బన్స్ ఉండాలి, 1 2 3 4 5 6 కార్బన్స్. సో ఇక్కడ మీకు 2 హైడ్రోజన్స్ అటాచ్ అవుతాయి. ఈ కార్బన్కి 1 2 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే హైడ్రోజన్. ఈ కార్బన్కి ఇటొక బాండ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో రిమైనింగ్ 2 హైడ్రోజన్స్ యూ హ్యావ్ టు కీప్. అలాగే ఇక్కడ కూడా, ఓకే. ఓకేనా. సో C6H12 హెక్సీన్ స్ట్రక్చర్, ఇది స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. ఇదే హెక్సీన్ని మనం రింగ్ స్ట్రక్చర్లో సైక్లోహెక్సేన్ కింద రాయొచ్చు. సైక్లోహెక్సేన్ C6H12 వస్తుంది. బెంజీన్ రింగ్ లాగే ఇది కూడా, కాకపోతే ఈచ్ కార్బన్ మే 2 హైడ్రోజన్స్ విల్ బి దేర్, ఓకే. ఇన్సైడ్ డబల్ బాండ్స్ నథింగ్ విల్ బి, ఓకేనా. ఇది సైక్లోహెక్సేన్ స్ట్రక్చర్, ఓకేనా. సైక్లోహెక్సేన్ ఫార్ములా వచ్చేసి C6H12, కానీ మనం స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ ఒకటి డ్రా చేసాం, రింగ్ స్ట్రక్చర్ ఒకటి డ్రా చేసాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, రింగ్ చైన్ ఐసోమర్స్. దీస్ ఐసోమర్స్ ఆర్ కాల్డ్ యాజ్ రింగ్ అండ్ చైన్ టుగెదర్ ఆర్ దేర్. సో రింగ్ చైన్ ఐసోమర్స్. సో దీన్ని మీరు ఒక మిథైల్ గ్రూప్ని సెపరేట్ చేసి కూడా రాయొచ్చు, ఓకేనా. లైక్ యూ కెన్ టేక్ సైక్లోపెంటేన్, మిథైల్ సైక్లోపెంటేన్, ఓకేనా. ఒక మిథైల్ గ్రూప్ని సెపరేట్ చేసి రింగ్ రాయాలి. సో దిస్ విల్ బికమ్ వాట్, మిథైల్ సైక్లోపెంటేన్, ఓకేనా. సో మిథైల్ సైక్లోపెంటేన్, ఓకే. సో ఇది కూడా మీకు రింగ్ చైన్ ఐసోమర్కి ఎగ్జాంపులే, ఓకే. సో యూ కెన్ రైట్ alkenes and cycloalkanes are considered as what, ring chain isomers, okay. So ఇందులో ఈ 2 కాన్సెప్ట్స్ కవర్ చేసుకున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ కమింగ్ క్లాస్ we are going to learn about functional group isomers. Until then, please keep watching my videos. Thank you for watching. Bye.